ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నంద్యాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ డ్రైవింగ్ సమయంలో తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని సూచించారు. డ్రైవర్లు ఆరోగ్యం, సరిపడా నిద్ర అత్యంత అవసరమని, అలసటతో వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకొని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలి, మీతో కొన్ని మాటలు చెప్పాలి అని కార్యక్రమానికి రావడం జరిగింది. రోజుకి 24 గంటలు ఉంటాయి మనకి. అందులో 8 గంటలు మన పని చేసుకోవడానికి, సొంత పనులు చేసుకోవడానికి, 8 గంటలు మన ఉపాధి కోసం చేసుకోవడానికి, మన సంపాదన గురించి రోజు నిత్యంగా కావచ్చు, మరో 8 గంటలు నిద్రపోవడానికి. అందుకని 24 గంటల సమయం ఇచ్చారు. ఖచ్చితంగా లారీ డ్రైవర్స్ కి మంచి నిద్ర అన్నది అవసరం. మీకు ఎంత సౌండ్ స్లీప్ ఉంటే అంత యాక్టివ్ గా, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు పని చేయగలుగుతారు. మీరు రాత్రి పగలు తేడా లేకుండా సరిగ్గా నిద్రపోకుండా ఉంటే బ్రెయిన్ అలసిపోతుంది. ఆ ఎఫెక్ట్ కళ్ళ మీద పడుతుంది. రాత్రి 11 దాటితే కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి, నిద్ర వచ్చేస్తూ ఉంటది. మీరు చాలా మంచివారు, అనుభవజ్ఞులు. మీకు అప్పచెప్పిన పని ఏదైతే ఆ ట్రాన్స్పోర్ట్ గమ్యానికి చేర్చాలి సకాలంలో అని మీరు అనుకుంటారు. మీ ఆలోచనలన్నీ కరెక్టే, కానీ మీ శరీరం దానికి సహకరించట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకుని ముందు మీ రెగ్యులర్ గా మీ హ్యాబిట్స్ ఏమున్నాయో వాటిని మీ అంతట మీరే చక్కగా తీర్చిదిద్దుకోవాలి. నేను ఏ విధంగా ఉండాలనుకుంటున్నాను అని అది మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది. రెండవది ఆరోగ్యం. జనరల్ గా మామూలుగానే 40 సంవత్సరాలు దాటితే ఈ కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది. మనకు తెలియకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, హార్ట్ మజిల్స్ వీక్ అయిపోవడం, కిడ్నీ ఫెయిల్ అయిపోవడం, లివర్ ఫెయిల్ అయిపోవడం, చాలా రకరకాల సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు కావచ్చు, లేదంటే మన జీవన విధానం కావచ్చు. అందుకని మంచి ఆహారం తీసుకోవడం, అలాగే ఆరోగ్యం ఎప్పటికప్పుడు నెలకొకసారి, 3 నెలలకు ఒకసారి చెకప్స్ చేయించుకోవడం ఖచ్చితంగా డ్రైవర్స్ చేయాలి. ఈ 2 చేయాలి. మూడవది, మీ మనసులో ఎప్పుడు నేను నా కుటుంబం గురించి నేను సంపాదిస్తూ ఉన్నాను, నా పిల్లల్ని నా బాగా చదివించుకోవాలి, వాళ్ళు మంచి వృద్ధిలోకి తీసుకురావాలి, నేను ఈరోజు డ్రైవింగ్ వృత్తి చేస్తున్నాను కానీ వాళ్ళు చాలా ఉన్నత స్థానంలో ఉండాలి అన్న ఆలోచనతో మీరు వృత్తి చేపట్టారు. సో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా కుటుంబం తెలుగు నేను వస్తానని ఎదురు చూస్తుంది అన్న ఆలోచన మీలో ఉండాలి. మూడవది, ఆలోచన ఉన్నప్పుడు ఎప్పుడూ తప్పు జరగదు. అలాగే నేను ఎలా కోరుకుంటున్నానో రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాళ్ళ గురించి కూడా మనం మంచిగా కోరుకోవాలి. ఎదుటి వ్యక్తి గురించి, మన గురించి మనం మంచి కోరుకోవడమే కాదు, ఎదుటి వ్యక్తి గురించి కూడా మనం మంచి కోరుకున్నప్పుడు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకు నిండుగా ఉంటాయి. సో ఈ 3 విషయాలు, మంచి నిద్ర, మంచి ఆహారం, ఆరోగ్యం ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవడం, నా వెనుక కుటుంబం అందు ఎదురు చూస్తారని ఆలోచించడం, ఎదుటి వ్యక్తి కుటుంబం గురించి కూడా ఆలోచించినప్పుడు తప్పులు జరగవు. ఎక్కడ తప్పులు చేస్తూ ఉన్నాం? చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. రోడ్డు ఖాళీగా ఉంది, నేను చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి ఓవర్ స్పీడ్ తో. ఓవర్ స్పీడ్ ని కంట్రోల్ చేసుకోలేము. 1. 2, ఎక్కడన్నా రోడ్డు మీద లిక్కర్ షాప్ లో దారిలో కనబడితే ఒక పెద్ద వేసేటంలో ఏ ముందుగా అనుకుంటాం, ఖచ్చితంగా వస్తుంది ఆలోచన. సో అటువంటి ఆలోచన మనకు రాకూడదు. అంటే మద్యం సేవించడం, అది కూడా తప్పే. 2, రూల్స్ ఫాలో అవ్వకపోవడం. ఖచ్చితంగా ఎందుకు రూల్స్ పెట్టాం? విదేశాల్లో ట్రాఫిక్ రూల్స్ ను అధిగమిస్తే చాలా గట్టి పెనాల్టీస్ ఉంటాయి.
మనం మీ పైన పెనాల్టీస్ వేయట్లేదని మీరు అడుగు నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. తేడుకోలేని పెనాల్టీస్ ఉంటాయి, కానీ ట్రాఫిక్ రూల్స్ అన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో గత 2024 సంవత్సరంతో కంపేర్ చేస్తే 2025 సంవత్సరంలో చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అయినాయి. ఈ భద్రతా మాసోత్సవాల సందర్భంగా అన్ని డిపార్ట్మెంట్స్ ని పెంచి నేను కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అందరికీ ప్రెజెంటేషన్ ఇవ్వమన్నాను. మన జిల్లాలో 4 డిఎస్పీస్ ఉంటారు. ప్రతి డిఎస్పీ ప్రెజెంటేషన్ ఇచ్చారు, వారి పరిధిలో ఎన్ని యాక్సిడెంట్స్ అయినా. అంటే ఒకటి, యాక్సిడెంట్స్ అయ్యే విషయంలో రోజు రోజుకి నంద్యాల జిల్లాలో పెరుగుతుంది అంటే అది బాధాకరమైన విషయం. సంవత్సరానికి యాక్సిడెంట్స్ తగ్గాలి అంటే అది ఒక లారీ డ్రైవర్ బాధ్యత, లేదంటే ఇక్కడ అధికార బాధ్యత కాదు, ప్రతి ఒక్క పౌరుల బాధ్యత. జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి రాజకుమారి గారు, శ్రీధర్ రెడ్డి గారు, యానండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, జేటీసీ గారు, శివారెడ్డి గారు కింద వచ్చారు. నారాయణకి లేబర్ క్యాబినెట్ ఉన్నారు. గురించి శివారెడ్డి గారు, సార్ మీరు రావాలా, ఈ జాతీయ భద్రతా దినోత్సవాన్ని 4 రోజులు జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వ ఆదేశం వచ్చింది. దాని ద్వారా మీరందరూ హాజరు కావాలా, మీ అభిప్రాయం చెప్పాలని చెప్పి మమ్మల్ని ఆహ్వానించాలి. చాలా సంతోషం. డ్రైవర్ సోదరులందరికీ, వారి కుటుంబ సభ్యులకు, వారికి నమస్కారాలు, ధన్యవాదాలు చెల్లిస్తాను. ఈరోజు కలెక్టర్ గారు ఆందోళన చూశారు, మీకు అర్థమైంటుంది. డ్రైవర్ జీవితం అంటే పేదరికం, మహా చెడుది. దాన్ని నిర్వహణ చేయాలంటే కావడం లేదు, బ్రతుకులు బాగుపడాలంటే బాగుపడడం లేదు. కొన్ని పాయింట్లు వాళ్ళు చెప్పారు, కొన్ని పాయింట్లు చెప్పారు, మేడం గారు చెప్పారు. లారీ ఓనర్లు కొంతమంది ఉన్నారు, లారీ ఓనర్ పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బాగా రాసి బాగా ట్రాన్స్పోర్ట్ బాగా పెరిగిపోయింది, ప్రజా అవసరాలు పెరిగిపోయినాయి. అందరికీ ఊళ్ళో అందరికీ కార్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, సైకిల్ కూడా వచ్చేసినాయి. గతంలో నిందాలు గట్టిగా చూస్తే 40-50 ఏళ్ళ కిందట 2-3 దగ్గర నుంచి కార్లు ఎవరికి లేవు. సైకిల్ కూడా ఉంటే ఆ పేరుతో ఆ బగ్గి వీరారెడ్డి అనేటువంటి, అంటే అది పేరు అడ్రస్ బగ్గి వీరారెడ్డి అని, తేడ తమ్మడపల్లి, తిమ్మాపురం. దాంతప్పటికీ వరకు ఆ చుట్టుపక్కల సైకిల్ కూడా లేదు. ఇప్పుడు ఎన్ని పెరిగిపోయినాయి, ఇంటికి ఎన్ని ఉన్నాయి, కార్లు ఎంతమందికి ఉన్నాయి. దానివల్ల అవి పెరిగినాయి, సంఖ్య దారి పెరిగిపోయింది, సంఖ్య పెరిగింది కానీ రోడ్ల సంఖ్య పెరగలే, కనెక్టివిటీ పెరగలే. ఇందాక ఆయన అన్నాడు, సంజీవ్ గారి దగ్గర ఖర్చు వేశారు, ఫస్ట్ తిప్పుకొని పోతాడు, ఒకటి 4 సార్లు తిప్పుకోవాలి. సైకిల్ బోర్డు మీద పోయేటప్పుడు ఫోన్ చేసుకుంటారు, మాట్లాడుతూ ఉంటాడు. మీరు కూడా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఏమో కార్యక్రమాలు చెప్పి ఇప్పటికప్పుడు పేదరికం చెడ్డది, బిడ్డ ఆడద్దు, భార్య ఆడదు, పిల్లలు ఆడదు, పరిస్థితి ఏమో, ఇంటి పరిస్థితి తిండి ఉందా లేదా, మంచి చెడ్డ మీరు కూడా ఫోన్ మాట్లాడుకుంటారు, ట్రావెల్ చేస్తూనే ఉంటారు. కానీ మీరు బోనర్ పడు వాడు ఆన్లైన్లో వెళ్ళింటారు, మీరు ఆడ ఉన్నారు, ఏం కదా, ఎవరు ఎక్కించుకున్నారా, లేకపోతే మధ్యలో 10 టన్నులు ఏమైనా ఎక్స్ట్రా 3 టన్నులు 4 టన్నులు వేసుకున్నారా అని వాటి బాధ వాడిని. మనం కూడా టన్నేజ్ కూడా తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చూసాం, కొట్టాలు కూర్చుంటే ఇప్పుడు లారీ పోయింది, లారీ పోతే కనీసం 40 నుంచి 50 టన్నులు లారీ ఉంటుంది. ఆ రోడ్డు కట్టుకుంటే ఇది ఎన్ని గుట్టలు కూర్చో ఎన్ని రోడ్లు వేసినా ఉంటుందా? అది ఎవరికి రావాలా? అవేర్నెస్ ఈ ఓనర్కు రావాలా, ఈ ఓనర్ చెప్పాలా. మళ్ళీ ఎవరైనా ఆర్టీఓ వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ మన తెచ్చి చేయాలి. అప్పటికి వెళ్ళారు, జేసీ గారు కేసు రాసిస్తుంటారు. సరే ఇలా ఓవర్ తగ్గి చేశాడు, లారీ చేశాడు, మళ్ళీ ఇలాంటి 2 లక్షలు 3 లక్షలు వేసాము. ఇదంతా ప్రాక్టికల్ గా. కాబట్టి ఆ రోజులకు ఈ రోజులకు మార్పు రాలే. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య తగ్గించడానికి డ్రైవర్లకి, ఓనర్లకి మరియు పాలకులకి రోడ్డు ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళందరికీ అవగాహన కార్యక్రమాలు చేపట్టి రోడ్డు ప్రమాదాల మరణాల సంఖ్య తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు
మీటింగ్స్ పెట్టారు. ఈ మధ్య మనకు ఈ బస్ యాక్సిడెంట్స్ ముఖ్యంగా చాగలమర్రి అండ్ నంద్యాలలో ఎక్కువగా జరుగుతున్నాయి. దాని మీద మనం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ఈ యాక్సిడెంట్స్ తగ్గుముఖం పడతాయని చెప్పేసి మీటింగ్స్ కూడా చేపట్టడం జరిగింది. అందులో కార్యక్రమ సూచనలు చేశారు. మేడం గారు కూడా ఈ ఏదైతే నంద్యాల చాగలమర్రి మధ్యన యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయో వాటి మీద కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ఆ సలహాల మేరకు ఈ చాకరేవుల టోల్గేట్ ఎక్కడైతేనేది మనం చాగలమర్రి టోల్గేట్ ఎక్కడైతేనేది ఈ రాత్రిపూట డ్రైవర్లు ఆపి వాళ్ళకి కొంచెం కేసు రాసి చేసుకోవాలని చెప్పి కాస్త టీ ఇచ్చి పంపించే కార్యక్రమం స్టార్ట్ చేశారు. తర్వాత నిన్న ఎస్పీ గారి సూచన మేరకు మనం చాకరేవుల టోల్గేట్ నుంచి చాగలమర్రి టోల్గేట్ మధ్య ఎంత దూరం ఉంది, ఒరిజినల్ స్పీడ్ లిమిట్ అంట, ఎంతసేపట్లో వెళ్ళాలి, ముందుగా వెళ్తే దాని మీద ఫైల్ రావడం ఎట్లా ఉంటుంది చెప్పేసి చర్చించడం జరిగింది. ఈ రోజు రాయలసీమ ఎక్స్ప్రెస్ లో మరియు మన జిల్లా ఆర్టీఓ అధికారుల సహకారంతో మేము ఈ రోజు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు మన మెడికల్ కర్నూలు వారి సహకారంతో మరియు పుష్పగిరి ఐ హాస్పిటల్ మరియు ఇద్దరు సహకారంతో ఈరోజు ఐ చెకప్ మరియు మీకు డెంటల్ చెకప్ మరియు ఇతర ఆరోగ్య సూచనలు ఇస్తారు మీకు డ్రైవర్లకు సంబంధించి. సో దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మా మనవి. సో దాంట్లో భాగంగానే ఇంకా మీకు మా హైవేలో ఉంచుకుంటే జనరల్ గా కొన్ని చిన్న సూచనలు ఉన్నాయి. కర్నూలు నుంచి కడప వరకు వచ్చే దారిలో మన నంద్యాల జిల్లాలో మీకు కానీ హైవే వ్యక్తుల మీద కానీ ఎప్పుడన్నా అలసట కానీ అనిపిస్తే హైవే మీద మీకు 2 రెస్ట్ ఏరియాలు ఉన్నాయండి. అలాగే 4 ప్రత్యేక పార్కింగ్స్ ఉన్నాయి. 6 చోట్ల మీరు పార్కింగ్ చేసుకోవచ్చు. అనాథరైజ్ టైప్ అయితే పార్కింగ్ చేయొద్దు మా మనవి. ఒకటి మన ఎర్రగడ్ల దగ్గర, ఇంకోటి గుంటూరు దగ్గర పెద్ద పెద్ద రెస్ట్ ఏరియాలు ఒక్కొక్క దాంట్లో ఈజీగా 100 పైన లారీలు పెడతాయి. అట్లా రెస్ట్ ఏరియాలు ఉన్నాయి. అలానే ట్రక్స్ 4 ఒక్కొక్క దాంట్లో 15 ట్రక్కులు పడతాయి. అట్లాంటివి మన హైవే దగ్గర కానీ ఆళ్ళగడ్డ దగ్గర కానీ ట్రక్స్ కూడా ఉన్నాయి. వీటిని ఇంక్లూడ్ చేసుకోవాల్సిందిగా మా మన డిప్యూటీఓ గారికి, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రసాద్ గారికి, తర్వాత లారీ డ్రైవర్ సహోదరులకు, పత్రికా మీడియాకు, అలాగే రవాణా సిబ్బందికి అందరికీ కూడా నా నమస్కారాలు సార్. ఈరోజు 30 days ప్రోగ్రామ్ ప్లే చేస్తున్నాను. 37th రోడ్డు భద్రతా మహోత్సవాలు జనవరి 1st గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు ఈవెన్ ఆ రోజు ఫస్ట్ ఇయర్ కానీ చాలా ఓపికగా ఆ రోజు బ్యానర్ రిలీజ్ చేశారు. నేను మీరు వీడియో ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ 30 days కూడా అందరి సహకారంతో ట్రాన్స్పోర్ట్, పోలీసు, ఆర్ఎండ్బి, మెడికల్, ఎడ్యుకేషన్ అందరూ కలిసికట్టుగా ఈ 30 days జిల్లాలో ప్రతి ఒక్క చోట ప్రోగ్రామ్ జరగాలి. పబ్లిక్ అవేర్నెస్ చెప్పాలి, పబ్లిక్ లో బాగా తెలియాలి, రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని ఉద్దేశం మాసంతో కాబట్టి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. అవేర్నెస్ ప్రోగ్రామ్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ముగింపు కాదు, ఈ యొక్క సమావేశాలు ముగింపు కలవడాన్ని ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేము సంవత్సరం అంతా కూడా పాటించాలని కోరుతున్నాను. టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.